ప్రప్రథమంగా భూమి గుండ్రంగా ఉంది అని చెప్పింది ఎవరు? ఇంతవరకు మనం చదువుకున్నది కెప్లర్, కోపర్నికస్, గెలీలియో అని. వీరంతా 16, 17 శతాబ్దాలకు చెందినవారు. మరి మన ప్రాచీన భారతీయులకు భూమి గోళము అని తెలియదా? తెలుసు. వేదకాలం నుంచే ఈ విషయం భారతీయులకు తెలుసు. ఋగ్వేదంలో ఒక మంత్రంలో ఇలా ఉంది: చక్రాణస్య పరిణహం పృథ్వీవ్యా, అంటే భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు అని అర్థం. సూర్య సిద్ధాంతం అనే ప్రాచీన గ్రంథంలో 12వ అధ్యాయం 32వ శ్లోకంలో మధ్య సమాంతదన్నస్యే భూగోళో వ్యోమ్ని తిష్టతి, అంటే బ్రహ్మాండం మధ్యలో భూగోళం ఆకాశంలో నిలిచి ఉంది అని అర్థం. ఆర్యభట్టు క్రీస్తుశకం 476 ప్రాంతం వాడు. ఇతను భూగోళః సర్వతో వృత్తః అని ఆర్యభట్టీయం అనే గ్రంథంలో గోళపాద అనే అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పాడు. అంటే భూమి వృత్తాకారంలో అన్ని వైపులా ఉన్నదని అర్థం.